రాజా బదల్ గయా అంటే రాజుగారు మారారు అని అర్థం. ఏక్ లడకా థా ఒక బాలుడు ఉండేవాడు. ఉస్కా నామ్ రాజేష్ థా అతని పేరు రాజేష్. వహ్ జంగల్ మే జా రహా థా అతను అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా దారిలో అతనికి ఒక బంగారు నాణెం దొరికింది. వహ్ సోచనే లగా అతను ఆలోచించాడు. యహ్ సిక్కా మేరా తో హై హీ నహీ ఈ నాణెం నాదైతే కాదు. ఇసే క్యా కరూ లేకర్ దీనిని తీసుకుని నేనేం చెయ్యను. జానే కిస్ బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై ఈ నాణాన్ని పారేయలేను, ఉంచుకోలేను అని అనుకుంటున్నాడు. అబ్ నాతో ఇసే రఖ్ సక్తా హూ దీనిని నా దగ్గర ఉంచుకోగలనా లేదా. ఔర్ నాహీ ఫేంక్ సక్తా హూ బంగారు నాణెం విసిరేయలేను. ఎలా విసిరేయగలను, ఎలా విసిరేస్తాను. క్యా కరూ ఇస్కా అసలు దీన్ని ఏం చెయ్యాలి. యహీ సబ్ సోచతే హుయే ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వహ ఆగే బడా చలా జా రహా థా అతను అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే దారిలో జపమాలతో జపం చేసుకుంటున్న ఒక సాధు పుంగవుడు కనిపించాడు. ఉస్నే సోచా అతను ఆలోచించాడు. ఏమనంటే క్యోం నా యహ్ సిక్కా సాధుకో హీ దేదూ ఈ బంగారు నాణాన్ని ఈ సాధువుకు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు. రాజేష్ నే జబ్ వహ్ సిక్కా సాధుకో దియా రాజేష్ ఆ నాణాన్ని సాధువుకి ఇచ్చాడు. తో సోనే కే సిక్కే కో దేఖ్కర్ సాధునే ఆశ్చర్య సే కహా అయితే ఆ బంగారు నాణాన్ని చూసి సాధువు ఆశ్చర్యంతో అంటున్నాడట. ఏమని. బేటా యహ సిక్కా హమారే జైసే సాధువోం కే లియే నహీ హై నాయనా ఈ బంగారు నాణం నాలాంటి సాధువుల కోసమైతే కాదు. ఇసే తో కిసీ గరీబ్ కో దేదో దీనిని ఎవరైనా పేదవానికి ఇవ్వు. తాకీ వహ్ అపనా పేట్ భర్ సకే అప్పుడు ఆ పేదవాడు తన కడుపుని నింపుకుంటాడు. సాధుకి బాత్ మాన్కర్ ఆ సాధువు యొక్క మాట విని రాజేష్ ఆగే చలా రాజేష్ ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరైనా పేదవాడు కనబడితే బంగారు నాణం ఇచ్చేద్దాం అనుకున్నాడు. తో ఉస్నే దేకాకి ఇంతలో అతనికి ఏం కనిపించిందంటే కిసీ రాజాకి సేన చలీ జా రహీ హై ఏదో ఒక రాజుగారి సైన్యం అలా వెళుతూ ఉంది. అది అతనికి కనిపించిందన్నమాట. ఇతనీ బడీ సేనాకో దేక్కర్ వహ సోచనే లగా కి జరూర్ కోయి బాత్ రహీ హోగీ ఇంత పెద్ద సైన్యాన్ని చూసిన తర్వాత రాజేష్ తనలో తాను ఏమనుకున్నాడంటే తప్పకుండా ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది అని అనుకున్నాడు. జో రాజా అప్నీ సేనాలియే జా రహే హై లేదంటే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని రాజు వెళ్ళడు అని అనుకున్నాడు. ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా రాజేష్ ఒక సైనికుణ్ణి ఇలా అడుగుతున్నాడు. భాయి ఆప్కే రాజా ఇతనీ బడీ సేనా లియే కహా జా రహే హై అన్నా ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని రాజు ఎక్కడికి వెళుతున్నాడు అని అడిగాడు. ఏ హమారే రాజా షోర్సింహ్ హై ఈయన మన రాజుగారైనటువంటి షోర్సింహుడు. जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं ఈయన పక్క రాజ్యాన్ని ఆక్రమించి ఆ సంపదని దోచుకుని తెచ్చుకోవడానికి వెళుతున్నారు. ఉస్నే జవాబ్ దియా అని ఆ సైనికుడు సమాధానం చెప్పాడు. రాజేష్ రాజాకే పాస్ గయా రాజేష్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సోనే కా సిక్కా ఉన్కి ఓర్ బడాతే హుయే కహా ఆ బంగారు నాణాన్ని తీసి రాజుగారికి చూపిస్తూ ఏమన్నాడంటే లీజియే మహారాజ్ తీసుకోండి మహారాజా అన్నాడు. ఆప్ ఇసే రక్ లీజియే తమరు దీన్ని తమ వద్ద ఉంచుకోండి అన్నాడు. బేటా ముజే క్యోం దేనా చాహతే హో రాజానే ఆశ్చర్యకే సాత్ పూచా బాబూ ఈ బంగారు నాణాన్ని నాకెందుకు ఇస్తున్నావు అని రాజుగారు
ఆశ్చర్యంతో అడిగారు. మహారాజ్, ఏక్ సాధునే కహా తా కి, మహారాజా, ఒక సాధువు నాతో ఏమని చెప్పారంటే, జో సబ్సే గరీబ్ దేకే ఉసే యహ్ సిక్కా దే దీనా, ఎవరైతే నీకు పేదవారిగా కనిపిస్తారో వాళ్ళకి ఈ బంగారు నాణాన్ని ఇవ్వు అని ఆ సాధువు చెప్పాడని రాజేష్ చెప్పాడు. రాజేష్ కరుణ్ స్వరమే బోలా. రాజేష్ రాజుగారిని చూస్తూ జాలిపడుతున్న స్వరంతో చెప్పాడు. मैं राजा हूं, राजा, मैं तुझे गरीब लगता हूं? రాజా క్రోధ్ మే బోలా. నేను రాజుని, మహారాజుని, నన్ను పేదవాడంటావా నువ్వు? నేను పేదవాడిలా కనిపిస్తున్నానా నీకు అని రాజు కోపంతో అడిగాడు. మహారాజ్, यदि आप अमीर होते तो दूसरी देश को लूटने के लिए इतनी बड़े सेना लेकर क्यों जाते? మహారాజా, ఒకవేళ మీరు నిజంగా ధనవంతులైతే వేరే రాజ్యంపై దాడి చేసి ధనాన్ని దోచుకోవడానికి ఇంత పెద్ద సైన్యాన్ని ఎందుకు తీసుకువెళతారు? మీరు పేదవారు కనుకనే వేరే రాజ్యంలోని సంపదను దోచుకోవడానికి వెళుతున్నారు అని రాజేష్ రాజుతో అన్నాడు. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. రాజేష్ మాటలు రాజుగారికి బాగా అర్థమయ్యాయి. ఉన్హే అప్నీ గల్తీ కా అహసాస్ హువా. తన పొరపాటుకి రాజు సిగ్గుపడ్డాడు. రాజేష్ కి ప్రశంసా కర్తే హుయే ఉన్హోంనే సేనాకో వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా. రాజేష్ని మెచ్చుకుని తన సైన్యాన్ని వెనక్కి తిరగమని రాజు ఆదేశించాడు. ఉస్ దిన్ సే రాజానే अपनी संपत्ति जनता की सेवा में ఖర్చు करना ఆరంభ कर दिया. ఆ రోజు నుంచి రాజు తన సంపదనంతటినీ కూడా ప్రజల సేవకి ఖర్చు చేయడం ప్రారంభించాడు. ఇది 8వ తరగతిలోని 2వ పాఠం రాజా బదల్ గయా కహాని కథ. దాన్ని మనం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం.